నమస్తే ఫ్రెండ్స్, మేము ఈరోజు హోమ్మేడ్ ఆయిల్ తయారు చేసుకుంటున్నాము. మీరు కూడా చూడండి, మీ ఇంట్లో ట్రై చేయండి. ఇందుకోసం మేము పారాషూట్ ఆయిల్ తీసుకున్నాము. దీని మూత తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఫస్ట్ వేసి సిమ్లో పెట్టుకోవాలి. వేడి కావడానికి హైలో పెట్టకూడదు. మిక్సీ తీసుకొని అందులో కొద్దిగా మెంతులు వేసుకోవాలి. మెంతులు బాగా మెత్తగా పొడి కావాలా. ఇవి డైరెక్ట్గా కూడా వేస్తారు, కానీ ఇట్లా పేస్ట్ చేసి వేస్తే మనకు లాస్ట్కి వడగట్టినప్పుడు ఇట్లా గట్టిగా పిండుకోవడానికి చాలా బాగుంటుంది. అందుకే మేము మిక్సీ పెట్టి వేస్తాం అన్నమాట. అట్లే ఇందులో పొడి అయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి, పచ్చిది. అలాగే మందారం ఆకులు, మందారం పువ్వులు, కొంతమంది గోరింటాకు కూడా వేస్తారు, మేము వేయలేదు. మునగాకు కూడా వేయచ్చు, మంచిది. మునగాకు తలకి ఆకులుంటే పేస్ట్ చేసుకోండి, చాలా మంచిది. ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఇట్లా మందారం పూలు కూడా వేసుకోండి. అందులో వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ అంతా తీసుకొని నూనె వేడి ఎక్కుంటుంది కదా, అందులో వేసేయాలి. నూనెలో ఈ ముద్ద వేసేటప్పుడు కొద్దిగా నిదానంగా వేయాలి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి పైకి వస్తుంది అన్నమాట. నురుగుగా పైకి వస్తుంది. నిదానంగా వేసుకోండి. ఇట్లా సిమ్లోనే పెట్టాలి అంతా అయిపోయినంత వరకు. మనం వేసిన పచ్చి ముద్ద అంతా బాగా ఎర్రగా అవుతుంది అన్నమాట. అప్పుడు మనకు కాగినట్లు తెలుస్తుంది నూనె. ఎర్రగా ఈ బుడగలంతా వెళ్ళిపోతాయి అన్నమాట. వెళ్ళిపోయి అప్పుడు బుడగలని అయిపోయిన తర్వాత వేడైందని అర్థం అన్నమాట. ఆఫ్ చేసుకొని ఇంకా చల్లారబెట్టుకోవాలి. చల్లబెట్టుకొని మళ్ళీ వడగట్టి ఇంకా మళ్ళీ డబ్బాలో వేసుకోవాలి, అంతే. ఇదే సింపుల్గానే. ఎప్పుడు ఇట్లా చేసుకుంటే మంచిది. తలకి చుండ్రు రాదు, తలనొప్పి రాదు అన్నమాట. చాలా మంచిది ఈ ఆయిల్, హోమ్మేడ్ ఆయిల్. మంచి వాసన కూడా ఉంటుంది. ఇది గోరింటాకు, ఇది మందారము, కరివేపాకు వేసినందుకు చాలా మంచిగా ఉంటుంది వాసన కూడా. ఇట్లా వడగట్టి అట్లే పెట్టుకోవాలి కొంచెంసేపు. అట్లే అదంతా కారుతుంది అన్నమాట. నిదానంగా తీసి గట్టిగా పిండి మళ్ళీ మనం తలకు అంటించుకోవచ్చు, అంతే ఫ్రెండ్స్. ఎంత సింపుల్. ఇదేంది పెద్ద కష్టమైన పని ఏం కాదు. మనకి మందారం ఆకులు, పువ్వులు, కరివేపాకు దొరకాల ఫ్రెష్గా. అట్లున్నప్పుడే ఈ ఆయిల్ తీసుకుంటాం, మేము చేసుకుంటాం ఇంట్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.